హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? అదే నేను ఇండియాలో 1.5 నెల ఉన్నానండి. మళ్ళీ ఈ ఇంటికే వచ్చాను చెప్పాను గదా! మళ్ళీ ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ మొత్తం మామూలుగానే అదే అని చెప్పింది. అంటే నా అవసరానికి నేను వస్తున్నా కాబట్టి ఉండేసి నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. నేను మారలేదు అని అలాగే చెప్పింది. సరే మనం పోయి మళ్ళీ తిరిగి వచ్చినాక వాళ్ళేందంటే ఇంకా కొంచెం చూపిస్తారు మమ్మల్ని ఒక టార్చర్ లాగా ఇంకా చూపిస్తారు వాళ్ళు. ఇంకా మనం అవసరం కాబట్టి నాకు ఇంకా ఎక్కడ పోలేను. పోనంటే టైం లేదు నాకు. ఎక్కడైనా పోదాంలే ఒక 3 నెలలు ఉందాంలే ఇంటికాడే ఉండి తర్వాత పోదాం అంటే ఇంటికాడ 3 నెలలు ఎవరు సాకుతారు? ఎవరు డబ్బులు ఖర్చు పెడతారు? అలాగా కొన్ని కొన్ని బ్రెయిన్‌లో కొన్ని ఆలోచనలు వచ్చేసాయి. ఇంకా 3 నెలలు అంటే 3 నెలలు ఇంకా బాధ్యతలని, అదని ఏదేదో ఖర్చులని అన్నీ వచ్చేస్తాయి. అది కూడా మనం ఇండియాలో ఉండి ఒక పర్సన్ దగ్గర తీసుకున్న డబ్బులు బయట నుంచి అవన్నీ కట్టాలి. ఏడ నుంచి వస్తాయి మనం కూర్చుంటే? అలా కాదులే అని ఇంకా పోతేనే ఏదో ఒకటి చేసుకుంటే కదా ఎలాగోటి మన ఖర్చు అయినా అది అప్పైనా తీరేది అని నేను అప్పటికప్పటికే ఆలోచించి నేను వచ్చేసానండి. మళ్ళీ ఈ ఇంటికే వచ్చేసా. కోయింట్ ఇంటికే వచ్చేసాను నేను తిరిగి రానని చెప్పి. సరే కోయిట్ నుంచి వచ్చినాక నేను కోయిట్ ఇంటికి సర్లే పని చేసుకుంటా ఉన్నాను. అంటే మా ఇంట్లో ఏందంటే నాకు నచ్చింది ఏందంటే మా ఇంట్లో ఏందంటే బరువులు ఎత్తాలండి. మెయిన్ బరువులు ఎత్తాలి. వీళ్ళు సౌదీలో ఏందంటే సౌదీ ఇక్కడికి ఏందంటే డిఫరెంట్ అంటే సౌదీలో మనకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. అయ్యో పాపం అని కొంచెం చూపిస్తారు. ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. అరే ఆడ మనిషి కదా! అరే ఏమైనా హెల్ప్ బరువు తెస్తుంది పద నువ్వు నేను తెస్తాం. ఆడవాళ్ళైనా కొంచెం ఆ పిల్లలైనా వాళ్ళైనా కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంటుంది సౌదీలో. కువైట్లో ఏందంటే హెల్పింగ్ నేచర్ ఉండదండి. మెయిన్ హెల్పింగ్ నేచర్ అసలు ఉండదు. చేస్తాదిలే చేయనీలే అది కూడా నాకు తెలియదండి. కానీ మా ఇంటి గురించే చెప్తున్నాను. నాకు తెలీదు ప్రతి ఒక్క ఇంట్లో నేను చూడలేదు. మళ్ళీ అదొక బ్లేమ్ చేయబాకండి అందరూ. దాన్ని ఎత్తి మళ్ళీ అబ్బా అని చెప్పబాకండి. కానీ మా ఇంట్లో ఏందంటే వాళ్ళు హెల్ప్ చేయరు. నేను ఒక్కదాన్ని ఏదైనా చేయాల్సిందే బరువులు ఎత్తాలన్నా ఏమైనా కూడా. అప్పుడేందంటే గ్యాస్ సిలిండర్ అండి. గ్యాస్ సిలిండర్ కింద నుంచి పైకి తీసుకురావాలి. అది ఫుల్‌గా అయినా కూడా లేకపోతే అయిపోయిన గ్యాస్ అయినా కూడా తీసుకొని పోయి కింద పెట్టాలి. వీళ్ళు తేవాలన్నా కూడా లేకపోతే డ్రైవర్ తేవాలన్నా కూడా ఇది తీసుకొని పోయి కింద పెట్టి కింద నుంచి పైకి తీసుకురావాలి. అలా తెస్తా ఉన్నాను. అంటే బయట ఒక డ్రైవర్ ఉన్నారు వాళ్ళది. ఆయన కూడా తెచ్చినా కూడా ఆయన చేత కూడా తెప్పించేవాళ్ళు గారు. వాళ్ళు నువ్వే ఎత్తుకుపోవాలి అన్నట్టు మాది భలే కండిషన్ చేసేది. అలాగా బరువులు ఎత్తుతా ఉన్నాను నేను. ఆ బరువులు